అందరికీ నమస్కారం. బిఎస్ కిచెన్కి స్వాగతం. ఆహా ఏమి రుచి అన్నరామై మరచి, తోట కూర తింటే ఎంతో ఎంతో రుచి, తోట కూరలోన ఎంతో ఐరన్ అండి, తిన్నారంటేను బ్లడ్ పడుతుంది బాడీ కండి. ఆహా ఏమి రుచి అన్నరామై మరచి, తోట కూర తింటే ఎంతో ఎంతో రుచి. అంతే కదండి. ఆకుకూరలే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులో తోటకూర, గోంగూర, పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కనీసం వారానికి 2-3 సార్లు తినటం వల్ల మన బాడీకి కావాల్సిన ఐరన్ పడుతుంది. ఐరన్తోనే కదండి బ్లడ్ ఉత్పత్తి అనేది జరుగుతుంది కాబట్టి. మరి తోటకూరతో మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి కూరలు. తోటకూర ఫ్రై అన్నమాట. ఎలా చేయాలంటే, తోటకూర శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెసరపప్పు కూడా కొంచెం కడిగి పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకొని, బాండీలో నూనె వేసి పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా కమ్మటి వాసన వచ్చేంతవరకు వేగనియాలండి. అసలు వేగుతుంటేనే కూర ఎంత కమ్మగుందో అనిపించాలన్నమాట. అంత కమ్మగా వేగనియాలి. దగ్గరుండి వేగించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కూర, పెసరపప్పు కూడా వేసేసి, పసుపు వేసి, సాల్ట్ వేసి మూత పెట్టేయాలి. 10 నిమిషాల వరకు సిమ్ మీద ఉంచేసిన తర్వాత చూస్తే అసలు కలర్ఫుల్గా చక్కని కూర రెడీ అయిపోతుంది. గరిటెతోటి చక్కగా కాస్త ఇలా కలిపేశారనుకోండి, మెత్తగా మంచిగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మరి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి. సో ఒకవేళ పెసరపప్పు దొరకకుంటే కందిపప్పు వేసినా బాగుంటుందని. కానీ ఈ తోటకూరకి పెసరపప్పే కాంబినేషన్ అండి. ఎందుకంటే ఈ తోటకూర వేడి కదా, పెసరపప్పు చలువ చేస్తుందన్నమాట. పైగా ఈ పెసరపప్పు వేసిన టేస్ట్ కూడా వేరుంటుందండి. ట్రై చేసి చూడండి. మరి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే ఒక లైక్, నలుగురికి షేర్, అలాగే మన ఛానల్ని కాస్త ఆదరించండి ప్లీజ్ అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ స్తోత్రాన్ని గనక చదివి బయటికి వెళ్ళినట్లయితే పని మీద, ఆ పని విజయవంతమవుతుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ శ్లోకం చదువుకొని వెళ్ళండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.